చేస్తాను. మేడం రాజ్ కుమార్ గారు హ్యాండ్ రైస్ చేస్తారా మేడం? గుడ్ మార్నింగ్ మేడం. Sir, good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. Sir, thank you, sir. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను మేడం, మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఆల్ ద బెస్ట్. Okay, sir. Okay, thank you, sir. Good morning, leaders. Good morning, Vestige. ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యా బుద్ధులను అందించిన నా గురువులకు, ఆ దేవుడికి నా పాదాభివందనాలు. ఇంతటి గొప్ప సంస్థను స్థాపించి మనందరికీ అందించినటువంటి గౌతమ్ బాలిన్ సార్ గారికి, టిహెచ్హెచ్ ఫౌండర్ అయిన రంజిత్ కుమార్ సార్ గారికి, ఉమాశంకర్ లహరి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నన్ను ఈ బిజినెస్ లోకి ఆహ్వానించిన మా చెల్లెలు స్వప్న మేడం గారికి, నేను బిజినెస్ లో అడుగు పెట్టిన రోజు నుండి నా వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న నా టీమ్ మెంటర్స్ అయిన రజిత మేడం గారికి, మధుసూదన్ సార్ గారికి, రజనీకర్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఒక 2 minutes నా టెస్టిమోనీ చెప్తానండి. నా పేరు వచ్చి రాజ్ కుమార్ సదానందం అండి, ఫ్రమ్ మంచిర్యాల. నా క్వాలిఫికేషన్స్ MA BEd అండి. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేసేదాన్ని అండి. ఒక 5-6 years చేశాను. సో తర్వాత నాకు కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్కూల్ టీచింగ్ మానేసి ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను. మా హస్బెండ్ వచ్చి కూడా సింగరేణి ఎంప్లాయ్ అండి. సో ఇలా నా లైఫ్ నడుస్తుంది. ఒకరోజు మా సిస్టర్ వచ్చి ఈ బిజినెస్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అందరిలాగే నేను కూడా రిజెక్ట్ చేశాను. మొదటిసారి విన్నాం కదా. సో మళ్ళీ నెట్వర్క్ బిజినెస్ పైన సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల సో ఇదంతా వద్దు అని చెప్పేసి ఆలోచించాను. అయినా కూడా మా సిస్టర్ ఇంకా నన్ను తప్పకుండా ఈ బిజినెస్ చేయాలి, బాగుంటది, మరి ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ బాగుంటాయి, అది ఇది అని చెప్పడం జరిగిందండి. సో అట్లాగే యూత్ పిల్లలకి బాగుంటది అని చెప్తే నేను ఇంకా సరే అని మా పాపని జాయిన్ చేశాను ఫస్ట్. సో తర్వాత ఆమె ప్రజెంట్ బీటెక్ 4th year లో ఉంది. తను బిజినెస్ చేయడం వీలు కాదని చెప్పేసి మళ్ళీ నేను ఐడి తీసుకొని నేను స్టార్ట్ చేయడం మొదలు పెట్టానండి. సో ప్రజెంట్ అయితే నేను ఒక 12% లో ఉన్నానండి. సో నా బిజినెస్ రన్ చేస్తున్నాను, ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నాను, అన్ని యూజ్ చేస్తున్నాను, ఫుడ్ సప్లిమెంట్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తున్నాను. సో ఈరోజు నేను 7 mistakes 7 steps చెప్పడానికి జూమ్ లో జాయిన్ అయ్యానండి. సో స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. సో అసలు ఇది ఒక అద్భుతమైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ అండి. కానీ ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. సో అందుకని మనం ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ మందికి తెలిసేలాగా మనం వర్క్ చేయాలి. వెస్టేజ్ లో డబ్బు సంపాదించుకోవచ్చు. బయట బయట చాలా ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థల్లో ఎంతో మంది పనిచేస్తున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళంటే చాలా గ్రేట్ అండి. సో తర్వాత రాను రాను ఏమైంది, అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు, అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. సో కానీ రేపటి పరిస్థితి వేరండి. ఇప్పుడు ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే ఒకటే ఒక మార్గం, నెట్వర్క్ బిజినెస్. సో లీడర్స్, మనం ప్రపంచ దేశాలను కనుక చూసుకున్నట్లయితే ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుగా ఉన్నటువంటి UK కానీ, US కానీ, చైనా కానీ, ఇవన్నీ కూడా నెట్వర్క్ బిజినెస్ లో ఫస్ట్ ప్లేస్ ను ఆక్రమించుకొని ఉన్నాయి. సో నిజం చెప్పాలంటే మన దేశ ప్రజలకు నెట్వర్క్ బిజినెస్ పైన అవగాహన చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు అండి. జస్ట్ అంటే ఏంటంటే ఈ బిజినెస్ అంటే మన వెస్టేజ్ బిజినెస్ లోకి రాకముందు నా ఆలోచన కూడా అంతే అండి. అంటే ఎందుకంటే నెట్వర్క్ బిజినెస్ మీద మనకు అవగాహన లేదు. నెట్వర్క్ బిజినెస్ అంటే ఏంటి మనకు తెలిసింది, ఇది ఒక చైన్ సిస్టము, లింక్ సిస్టము. సో మనకి ఇక్కడ ఈ కంపెనీస్ ఏవైనా కూడా ఎక్కువ రేట్స్ వేసి సో వాటిని మళ్ళీ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అనే అటువంటి ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదండి. సో కాకపోతే నేను ఈ బిజినెస్ లోకి వచ్చినాక
నా టీమ్ మెంటర్స్ రజిత మేడం కానీ, మధుసూదన్ సార్ కానీ, రజనీకాంత్ సార్ గారు వాళ్ళు ఈ సార్ వాళ్ళందరూ చెప్పింది విషయాలు విని ప్లాన్ అర్థం చేసుకొని, సో దీనివల్ల మనకి వెస్టేజ్ యొక్క గొప్పదనం ఏంటిదో అర్థమైందండి. సో అండ్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు కూడా కొన్ని కొన్ని ఆ, చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. సో వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని కళ్ళతో చూస్తూ ఉండడం జరుగుతుందండి మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు. సో లీడర్స్ ఈ రోజు వరకు మనకు ఎన్నో రకాల నెట్వర్క్ బిజినెస్లు మనకు మార్కెట్ లో ఉన్నాయండి. కానీ ఒక మన వెస్టేజ్ నెట్వర్క్ బిజినెస్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అధిరోహించిందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అది 100% ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండ్ ఇండియన్ కంపెనీ అన్ని నేను చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి, ఇష్టపడతాను. సో అసలు నిజం చెప్పాలంటే ఏంటంటే మనం వాడే అటువంటి ప్రోడక్ట్స్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ దేశం నుంచి మనం తెచ్చుకుంటున్నాము, సో కనీసం అది ఏ గ్రేడ్ ప్రోడక్ట్ అని కూడా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అండి. జస్ట్ టీవీలో యాడ్స్ వస్తున్నాయా చూస్తున్నాము, సో మనం తీసుకొచ్చి ఆ ప్రోడక్ట్ వాడుకుంటున్నాము. మొత్తానికి అయితే బయట పడేయకుండా ఫుల్ గా వాడుకుంటున్నాము, అంతవరకు మాత్రమే తెలుసా అండి. సో అయినా ఇదంతా అంటే ఒక ప్రోడక్ట్ గురించి ఆలోచించే అటువంటి టైం కూడా మనకి తక్కువ అండి, అంటే తీసుకోవట్లేదు మనం ఎక్కువ. సో వెస్టేజ్ లకు రాకముందు కూడా నా ఆలోచన కూడా అంతే అండి, జస్ట్ ప్రోడక్ట్ వాడుతున్నామా యూజ్ చేస్తున్నామా అంతేగాని ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి టైం లేదు. సో మనకు మనమే బిజీ అనుకోవడమే. తర్వాత కానీ వెస్టేజ్ లోకి వచ్చాక ఇవన్నీ తెలుసుకుంటున్నానండి. వెస్టేజ్ లోకి రాకముందు కూడా నా ఫ్రెండ్ వేరే నెట్వర్క్ బిజినెస్ లోకి రమ్మన్నారు, చేయమన్నారు, బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. మరి వెస్టేజ్ ని ఎందుకు పట్టుకున్నాను అంటే ఫస్ట్ ఒకటి ఇది నా దేశ ప్రోడక్ట్స్. సో నా దేశంలో తయారయ్యేటువంటి ప్రోడక్ట్స్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. ఈ రెండు రీజన్స్ నేను ఈ వెస్టేజ్ బిజినెస్ లోకి రావడానికి కారణం అండి. సో ఓకే, ఈ వెస్టేజ్ బిజినెస్ లో మనకి డబ్బు సంపాదించుకోవచ్చు. సో కష్టపడితేనే డబ్బు వస్తుంది, లేకపోతే లేదండి. సరే ఇంతవరకు బాగానే ఉందండి. సరే మరి ఇందులో ఇంకొక గొప్పతనం కూడా ఉంది, డబ్బు సంపాదించుకోవడమే కాకుండా ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. సో అదేంటి అంటే అది డబ్బు కన్నా ఎన్నో రెట్లు గొప్పదండి. అదేంటంటే ఆరోగ్యం. అవునా కాదా అండి? సో మన దగ్గర ఆరోగ్యం ఉంటే ఎంత డబ్బు అయినా కూడా మనం సంపాదించుకోవచ్చు. కానీ డబ్బు ఉన్నంత మాత్రం ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం అండి. సో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ వెస్టేజ్ లో ఆరోగ్యంతో పాటు డబ్బును కూడా మనం సంపాదించుకోవచ్చు. అందుకని మనం వెస్టేజ్ చెయ్యాలండి. సో మనం ఇతరులను వెస్టేజ్ లోకి తీసుకురావాలి అంటే బిజినెస్ ప్లాన్ చాలా ముఖ్యం. ఈ ప్లాన్ ని మనం సక్సెస్ఫుల్ గా చెప్పాలంటే కూడా మనం వెస్టేజ్ లో కొన్ని సూచనలను ఫాలో అవ్వాలండి. కొన్ని సార్లు మనం బిజినెస్ లో ఫెయిల్యూర్ అవుతుంటామండి. దానికి కారణం మనం చేసే అటువంటి మిస్టేక్స్. సో ఈ రోజు మనం ఆ మిస్టేక్స్ ఫస్ట్ చెప్పుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఇన్వైటింగ్ ద వీల్. సో తెలుగులో దీన్ని చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. సో మనం వెస్టేజ్ లో మనం చేయకూడదు సొంతగా మనం ప్లాన్ తయారు చేసుకోవడం. ఇందులో మనం కొత్తగా ప్లాన్ తయారు చేయాల్సినటువంటి అవసరం లేదండి. మన గ్రేట్ లీడర్స్ మన కోసం బిజినెస్ ప్లాన్ ని తయారు చేసి మన ముందు ఉంచారు. సో దాన్ని మనం నేర్చుకొని మనం ఎవరికైతే చెప్పాలి అనుకుంటున్నామో వారి ముందు అలానే ఉంచితే సరిపోతుందండి. సో సిస్టమ్ లో ఫాలో కాకపోవడం ఒకటి. తప్పకుండా మనం సిస్టమ్ ని 100% ఫాలో కావాలండి. మనం లీడర్స్ సిస్టమ్ ని ఎలా ఫాలో అయ్యి బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారో మనం వారిలా చేసుకుంటూ పోవాలి. అంతేగాని నేను సిస్టమ్ ని ఫాలో కాను అంటే మాత్రం సక్సెస్ ని సాధించలేరండి. సొంత ప్లాన్లు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవద్దు లీడర్స్. కష్టపడకుండానే డబ్బు సంపాదించవచ్చు అనుకోవడం, షార్ట్ కట్స్ ఉపయోగించడం వల్ల మనం వెస్టేజ్ లో సక్సెస్ ని సాధించలేము. సో వెస్టేజ్ సిస్టమ్ ని గెలవాలి అంటే ఫస్ట్ సిస్టమ్ ని ఫాలో అవుతూ 100% కష్టపడాలి అండ్ 100% డూప్లికేషన్ చేయాలి. మన లీడర్స్ కాపీ కొట్టాలి, సింపుల్ అండి. ఏంటి అంటే మనం డూప్లికేషన్ అంటే జస్ట్ మనం కాపీ కొట్టడం ఏం లేదు. ఇందులో చదువుకునే రోజుల్లో కాపీ కొట్టద్దు, కాపీ కొడితే నష్టపోతామని చెప్పేవాళ్ళు మన టీచర్స్. బట్ మన వెస్టేజ్ బిజినెస్ లో కాపీ కొట్టండి, కాపీ కొడితేనే మీరు సక్సెస్ అవుతారు అని చెప్తున్నారు. సో మనం కాపీ కొట్టడం అనేది చాలా సులువే కదండి, చేసుకుంటూ పోదాం. నెక్స్ట్ స్మాల్ టైం యాటిట్యూడ్ అండి. సో సమయం కేటాయించకపోవడం.
సో ఇది నా బిజినెసే కదా, నాకు నచ్చినట్టు చేసుకుంటా, అంటే నాకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తాను అని అనుకోవడం ఆ, చాలా తప్పండి. అండ్ ఇంకా మీటింగ్స్ కి రాకపోవడం, బిజినెస్ ను నేర్చుకోకపోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనం బిజినెస్ లో ఫెయిల్ అవుతుంటామండి. సో ఇది నా వ్యాపారమే కాబట్టి ఇంకా ఎక్కువ టైం కేటాయిస్తాను, ఎక్కువ కష్టపడతాను అనుకుంటూ మనం వర్క్ చేసుకుంటూ పోవాలండి. ఇంకా నా కళలను నేను తప్పకుండా సాధిస్తాను అనేటువంటి ఒక పట్టుదలతో కనుక మనం పనిచేస్తే తప్పకుండా మనం సక్సెస్ ని సాధించగలం లీడర్స్. సో థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లమ్స్. సో నేను చేయలేనేమో అనే ఆలోచన. ఫస్ట్ మనం నేను ఈ బిజినెస్ చేయలేనేమో అనే అటువంటి ఆలోచనను మనం వదిలిపెట్టాలి లీడర్స్. సో ఎంత కష్టమైనా నేను తప్పకుండా వెస్టేజ్ లో బిజినెస్ చేయగలను, సక్సెస్ సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో కనుక మనం వర్క్ చేస్తే మనం ఇక్కడ అద్భుతాలను చేయవచ్చు లీడర్స్. సో మనల్ని గైడ్ చేస్తూ మన సక్సెస్ఫుల్ అప్లైనర్స్, మెంటర్స్ సలహాలు సూచనలను ఫాలో అవుతూ వర్క్ చేస్తూ మనం 100% విజయాలను సాధించవచ్చు. సో వెస్టేజ్ బిజినెస్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్, అంటే క్రింది లీడర్ నుండి పై అందరు కూడా ఒకరికొకరు చేయి అందిస్తూ ఉంటారు లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి టాకింగ్ రిజెక్షన్స్ పర్సనల్. సో నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. సో లీడర్స్, మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎదుటి మనిషి నో అనే అంటే మనం దాన్ని ఆ వ్యక్తిని ధైర్యంగా సానుకూలంగా ఎదుర్కోవాలి లీడర్స్. సో మనం కూడా బిజినెస్ లోకి రాకముందు మన అప్లైనర్ కూడా చెప్పగానే ఓకే చెప్పలేదు కదా, పాపం వాళ్ళని కూడా మనం ఎన్నో సార్లు తిప్పించుకొని ప్లాన్ విని ఉంటాము, మనం ఐడి తీసుకొని ఉంటాము. సో అట్లా మనం ఈ బిజినెస్ లోకి వచ్చి ఉంటాము. సో ఆ ఎదుటి మనిషి కూడా మనలాంటి వాళ్ళే కదా, సో వాళ్ళు కూడా మనని అలాగే చేస్తుంటారు లీడర్. సో దాన్ని మనం అవమానంగా భావించొద్దు. సో మనం వారికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాం, వాళ్ళు దాన్ని కనుక తీసుకుంటే మంచిదండి, తీసుకోకపోయినా కూడా మంచిదే. సో ఇంకా నాకు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నా డౌన్ లైన్ లో ఇంకా ఎవరు జాయిన్ కాలేదని మాత్రం బాధపడొద్దు లీడర్స్, ప్రయత్నించాలి. సో మనకి వెస్టేజ్ అనే అవకాశాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు, దాన్ని గట్టిగా ఒడిసి పట్టుకొని కష్టపడి విజయాన్ని సాధించుకోగలగాలి లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. సో రిటైల్ అమ్మకాలు నిర్లక్ష్యం చేయరాదు, మనం చేసేదే వ్యాపారం అండి. సో షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా, ఏం చేయాలి, ప్రోడక్ట్ ని అమ్మాలి. సో ప్రోడక్ట్ ని అమ్ముతేనే మనకు డబ్బులు వస్తాయి. సో అలాగని మనం కూడా మన ప్రోడక్ట్ ని కొత్త వారికి పరిచయం చేసి వారికి ప్రోడక్ట్ ని అమ్మగలగాలి. సో ఇలా కనుక మనం రెగ్యులర్ గా కొనే వ్యక్తులను కనుక తయారు చేసుకుంటే వారిలో నుండి మనకు ఒక మంచి లీడర్స్ కూడా తయారవుతారండి. సో అండ్ మనం మంత్లీ ఇన్కమ్ కూడా పెరుగుతూ వస్తుంది. అందుకని తప్పనిసరిగా మనము ఈ వస్తువుల అమ్మకాలు అనేవి చేస్తూ ఉండాలి, ప్రోడక్ట్ ని అమ్మాలి. అండ్ తప్పనిసరిగా రోజు న్యూ జాయినింగ్ ఉండేలా చూసుకోవాలి లీడర్స్. సో దీని ద్వారా మనకి మంచి టీం తయారవుతుంది. సో ఆటోమేటిక్ గా మనకు కూడా మంచి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి, మంచి చెక్లు వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి లిజనింగ్ టు ది డ్రీమ్. సో మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. సో లీడర్స్, మన చుట్టూ అంటే ఎన్నో రకాల వ్యక్తులు మన చుట్టూ ఉంటూనే ఉంటారు. సో కొంతమంది అందులో మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సరే ఎలాంటి వాళ్ళు ఉన్నా లేకున్నా మన ఇలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా మనకు ఉంటారండి, మన కళలని కొల్లగొట్టేవారు. సో అలాంటి వాళ్ళ మాటలు మాత్రం మనము వినొద్దండి. ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి మనకు ఎదురవుతూనే ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే నైబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మనం అలాంటి వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు లీడర్స్. ఎందుకంటే ఈ బిజినెస్ గురించి విన్నది మనం, సో కంప్లీట్ గా అంటే తెలుసుకుంది మనం, బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా చెయ్యాలని అనేది మనం. సో కాబట్టి వేరే వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు లీడర్స్. అది కూడా ఎవరు అంటే బిజినెస్ పైన ఎలాంటి అవగాహన లేనటువంటి వాళ్ళ మాటలు అసలు మనం వినాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు లీడర్స్. సో మన బిజినెస్ ఏదో మనకు తెలుసు, దానివల్ల యూజింగ్ ఏంటో తెలుసు. సో కాబట్టి మన బిజినెస్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. ఓకే, మీ అప్లైని నిందించకండి.
సో లీడర్స్, ఇది మన వెస్టేజ్ బిజినెస్ లోకి ప్రతి ఒక్కరం మన అప్లైనర్ యొక్క సహాయంతోనే రావడం జరుగుతుంది లీడర్స్. అంతేగాని మనం రావడం అనేది ఇక్కడ జరగదండి. సో మనల్ని ఎవరో ఒకరు మనకి ఈ వెస్టేజ్ ని ఆ, మనకి పరిచయం చేయడం జరుగుతుంది. సో మనకి ఐడి ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఆ, వాళ్ళు మన అప్లైనర్స్ ని మనం ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకే నిందించొద్దండి, జాయిన్ చేసినటువంటి అప్లైనర్స్ ని. సో అలాగే మన టీమ్ లోని విషయాలను వేరే టీం వాళ్ళకి చెప్పకూడదు. ఇంకా అప్లైనర్ మీద వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దండి. ఎందుకంటే మనకి ఈ బిజినెస్ లో సపోర్ట్ చేసి మన విజయాన్ని ఆ, మనకు మన విజయాన్ని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉన్నారు అంటే అది అప్లైనర్ అనండి. సో లీడర్స్, అందుకని మనము మన అప్లైనర్ కి ఎప్పుడు కూడా మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళు చెప్పినవి వినుకుంటూ బిజినెస్ చేసుకుంటూ పోతే మనం సక్సెస్ అవుతామండి. సో లీడర్స్, ఈ 7 మిస్టేక్స్ తో పాటు మనం ఇప్పుడు 7 స్టెప్స్ కూడా తెలుసుకుందామండి. 7 స్టెప్స్ వచ్చేసి ఫస్ట్, యూజ్ ద ప్రోడక్ట్ అండి. అంటే వస్తువులను వాడటం. ప్రతి లీడర్ కూడా వెస్టేజ్ లోని ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలి. వెస్టేజ్ లో జాయిన్ అవ్వగానే సరిపోదండి. ప్రతి ఒక్క లీడర్ కూడా కంపల్సరీ మనం ఈ ప్రోడక్ట్స్ ని కానీ ఫుడ్ సప్లిమెంట్స్ ని కానీ యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం వాడినటువంటి ప్రోడక్ట్ గురించి మనం ఇతరులకు చెప్పడం అనేది చాలా సులువు అండి. అంటే అది వాడడం వల్ల మనకి ఎలా యూజ్ ఉంది, ఎలాంటి లాభాన్ని పొందినం అనేది మనం అనుభవించి చెప్పడం అనేది చాలా ఈజీ. సో అట్లా చెప్పడం వల్ల ఎదుటి మనిషికి సులువుగా అర్థమవుతుంది. సో కాబట్టి లీడర్స్, ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ మన ప్రోడక్ట్స్ కానీ ఫుడ్ సప్లిమెంట్స్ కానీ తప్పకుండా యూజ్ చేయాలండి. సో నెక్స్ట్ వచ్చేసి షేర్ ద ప్రోడక్ట్స్. ఫస్ట్ మనం యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్ ని ఇప్పుడు మనం షేర్ చేయాలండి. సో ఎలా అంటే సో ఇక్కడ మనం స్పెషల్ గా చేయాల్సింది ఏం లేదండి లీడర్స్. మనం యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్ ని షేర్ చేయాలి. అంటే ఇంకొకరిని యూజ్ చేసేలాగా మనం వాళ్ళకి మోటివేట్ చేయాలండి. సో ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళు మనకు బిజినెస్ పార్ట్నర్స్ అవుతారు. నెక్స్ట్ ఆ, మనకి ఐడీలు అవుతాయండి. నెక్స్ట్ ఇంకేంటంటే మనం షేర్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఆడన మొగన అనేటువంటి తేడాలు చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఎవరికైనా కూడా మనం షేర్ చేయవచ్చు లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. సో మనం ఫస్ట్ ప్రోడక్ట్ ని యూజ్ చేసాము, షేర్ చేసాము, తర్వాత దాన్ని మనం ఇతరులకు షేర్ చేస్తాము అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక లిస్ట్ తయారు చేయాలి. ఫస్ట్ మనం ఎవరికైతే షేర్ చేయాలనుకున్నామో మనం ఒక లిస్ట్ ని తయారు చేసుకోగలిగితే ఫ్రెండ్స్, సో మనకి ఈజీ అవుతుంది. సరే వాళ్ళు చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఒక లిస్ట్ కనుక మనం తయారు చేసుకుంటే ఏంటంటే మనం ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి అనేటువంటి ఒక ప్లాన్ తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, మన వర్క్ కూడా ఈజీ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకటి లిస్ట్ ని తయారు చేసుకొని మనం ఆ లిస్ట్ ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి లీడర్స్. సో ఇలా చేయడం వల్ల మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్విటేషన్. సో ఓకే లీడర్స్, మనం ఇప్పుడు లిస్ట్ తయారు చేసుకున్నాము. ఆ లిస్ట్ ప్రకారం ఒక్కొక్కరికి మనం కాల్ చేసి బిజినెస్ గురించి చెప్పి మన వెస్టేజ్ లోకి ఇన్వైట్ చేయాలి. సో లీడర్స్, మనం ఫోన్ చేసి ఫోన్ చేసినటువంటి సమయంలో మన వెస్టేజ్ గురించి పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు లీడర్స్. అంటే ఎందుకంటే ఫోన్ లో మనం ఎంతసేపు మనం బిజినెస్ గురించి చెప్పడం వీలు కాదు. సో అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. జస్ట్ మనం ఇలా బిజినెస్ ఉంది అని చెప్పేసి వాళ్ళని మనం ఏం చేయాలి అంటే అంటే మనం వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తామని చెప్పేసి మనం చెప్పాలి లీడర్స్. ఎందుకంటే మనం అంత టైము మనకి ఫోన్ లో చెప్పడానికి ఉంటుంది. చెప్పడం కూడా కరెక్ట్ కాదు, అంత మంచిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. కాబట్టి తప్పకుండా ఇట్లా ఇంటికి వస్తామని చెప్పేసి నెక్స్ట్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి లీడర్స్. సో అదే మన హోమ్ మీటింగ్స్. సో హోమ్ మీటింగ్స్ లో మనం వాళ్ళకి ఇచ్చినటువంటి టైం కన్నా ఒక 5 మినిట్స్ మనమే ముందెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండాలి లీడర్స్. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు మనం ఇచ్చినటువంటి టైంలో వర్క్ చేసుకోకపోయినా కూడా వాళ్ళు తొందరగా మనం వెళ్ళి కూర్చుంటాం కాబట్టి వాళ్ళు వర్క్ కూర్చోవడమో లేకపోతే ఇంటి పక్కన వాళ్ళనో వీళ్ళనో పిలవడము. సో అలా మనకి హోమ్ మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది లీడర్. సో మనం ఈ హోమ్ మీటింగ్ లో దాదాపు
మనకి టైం 1 అవర్ కన్నా ఎక్కువనే పడుతుంది లీడర్స్. నాకైతే 1.5 అవర్ పడుతుంది. సో ఆ టైంలో మనం ఏంటంటే క్లారిటీగా మనం మన ప్రొడక్ట్స్ గురించి కానీ, మన సప్లిమెంట్స్ గురించి కానీ, మన బిజినెస్ గురించి కానీ, అంటే డబ్బు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మనం వారికి క్లారిటీగా మనం చెప్పొచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లీడర్స్, మనం ప్లాన్ చెప్పే టైంలో వా మనం ఎవరింటికైతే వెళ్తున్నామో దాదాపు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేలాగా చూసుకోవాలి లీడర్స్. సో అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం బిజినెస్ గురించి చెప్పినప్పుడు ఇద్దరు వింటారు కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. సో తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండరు. ఒకవేళ కనుక ఒకరున్నప్పుడు చెప్తే ఏమవుతుందంటే లీడర్స్, మనం చెప్పిన వ్యక్తికి ఇంకొక తన పార్ట్నర్ కి చెప్పడం తెలియకపోవచ్చు. సో తను అర్థం చేసుకోలేకపోవచ్చు. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము జరిగినప్పుడు మన వెస్టేజ్ బిజినెస్ అనేది వాళ్ళంత ఇంట్రెస్ట్ గా తీసుకోకపోవచ్చు లీడర్స్. సో కాబట్టి మనం తప్పకుండా ఆ, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు చెప్తే చాలా బాగుంటుంది లీడర్స్. సో ఇంకొక విషయం ఏంటంటే హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు మనం తప్పకుండా కంపల్సరీగా మనం డెమో ఇవ్వాలి లీడర్స్. మన ప్రోడక్ట్స్ ని సప్లిమెంట్స్ ని కొన్ని వాళ్ళకి తీసుకెళ్లి డెమో రూపంలో చూపిస్తే మంచి రిజల్ట్ ని మనం తీసుకోవచ్చు లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి టీమ్ వర్క్. వెస్టీజ్ నాకు తెలిసినంత వరకు లీడర్స్ నేను నమ్మేది ఏంటంటే వెస్టీజ్ అంటే టీమ్ అంటే వెస్టీజ్. సో ఇది ఈ వెస్టీజ్ యొక్క స్పెషాలిటీ అండి. సో అది నేను నమ్ముతున్నాను. వెస్టేజ్ బిజినెస్ చేయాలంటే తప్పకుండా టీం ఉండాలండి. అంతేగాని నేను ఒక్కడినే చేసుకుంటాను, నాకు బిజినెస్ తెలుసు, నాకు ప్లాన్ తెలుసు, నేనే చేసుకుంటానంటే మనం సక్సెస్ సాధించలేమండి. సో అలాగే టీం వర్క్ చేసుకుంటూ పోవాలి. ప్రతిసారి మనం ఏంటి అంటే ఇప్పుడే ఐడి తీసుకున్నటువంటి వ్యక్తి లాగా మనం ఉండాలండి. అన్నీ నేర్చుకుంటూనే ఉండాలి. రోజు రోజుకి ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. ఎవ్రీ మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక కొత్త విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయండి. సో అలాగే తప్పకుండా టీం వర్క్ చేస్తూ వెస్టేజ్ లో చేస్తే కనుక వెస్టేజ్ లో సక్సెస్ ని సాధించవచ్చు లీడర్స్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అండి, ఫాలో అప్. సో ఐడి చేసిన తర్వాత డౌన్ లైనర్స్ తో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోవాలి లీడర్స్. ఏంటి అంటే మన ఫ్రెండ్స్ కి అయితే మనం ఎలా అప్పుడప్పుడు ఫోన్స్ చేసి వాళ్ళ బాగోగులు అడుగుతాము. మన మన కింద ఐడి చేసినటువంటి వ్యక్తులకు కూడా మనం కాల్ చేస్తూ బిజినెస్ గురించి అడగాలి లీడర్స్. వాళ్ళకి బిజినెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై ఇవ్వాలి. ప్లస్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తారా లేదా, యూజ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇంకా ఏమైనా వాళ్ళకి తెలియకపోతే మనం తెలియజేయాలి. ఏ ప్రోడక్ట్స్ వాడితే ఎలా ఉంటది అనేది మనం చెప్పుకుంటూ పోతుంటే లీడర్స్, సో మనం బిజినెస్ లో సక్సెస్ ని సాధించవచ్చు. సో ఫ్రెండ్స్, సో లీడర్స్ ఇవి 7 స్టెప్స్ అండి. మనం బిజినెస్ లో ఇంకా 7 స్టెప్స్ ని మనం చేసుకుంటూ వెళ్తే మనం బిజినెస్ ని సక్సెస్ చేయొచ్చు అండి. సో లీడర్స్, మనకి దేవుడు ఒక అదృష్టాన్ని వెస్టేజ్ రూపంలో అవకాశాన్ని ఇచ్చారండి. సో దాన్ని మనం గట్టిగా పట్టుకొని 2 నుంచి 3 సంవత్సరాలు కనుక కష్టపడి వర్క్ చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం సొంతం చేసుకోవచ్చు లీడర్స్. సో మనం చేసే ఈ వెస్టేజ్ బిజినెస్ మనకే కాదండి, మన తర్వాత 2 తరాలకు కూడా లభించే అటువంటి ఒక అక్షయ పాత్ర అండి. సో రానున్న రోజుల్లో ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవండి. సో ఉన్న 1, 2 ఉద్యోగాలకు కూడా ఎలాంటి పోటీ ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. సో కొంచెం కనుక కష్టపడి మనం బిజినెస్ చేసుకోగలిగితే ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మనం లాభాలను గటించవచ్చండి. సో థ్యాంక్ యూ లీడర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఉమాశంకర్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఓకే సార్, టైం సరిపోతుందో లేదో అని స్పీడ్ గా చెప్పేస్తాను సార్. సరే ఓకే సార్, నా డ్రీమ్ వచ్చేసి నేను ఫస్ట్ ఒక బెటర్ టీమ్ ని నేను ఫామ్ చేసుకోవాలండి. సో అందులో టీనేజ్ పిల్లలు ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలి. అండ్ 1 lakh 1 car నేను తీసుకోవాలి. నాతో కష్టపడి పనిచేసే వాళ్ళకు కూడా నాతో సమానమైనటువంటి చెక్ ఇప్పించాలండి. ఫస్ట్ అయితే నేను క్రూజ్ ట్రిప్ కి ఎలిజిబుల్ కావాలి సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. చాలా తక్కువ టైంలోనే మొత్తం అన్ని కవర్ చేశారు. మీరు డబుల్ సబ్జెక్ట్ అని టెన్షన్ పడ్డట్టున్నారు, బట్ తొందరగానే అయిపోయింది. సార్ ఎస్ మేడం, ఎస్ మేడం.
ఓకే మేడం, థ్యాంక్ యూ. మంచి నాలెడ్జ్ ఇచ్చారు 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ గురించి. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్ అండి. సో మంచి నాలెడ్జ్ షేర్ చేసినందుకు. ఎస్, మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి, ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మీరు. సో మీలాంటి వాళ్ళు ఈ సిస్టంలోకి రావడం, ఎంతో మందికి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ఇంకా జాబుల మైండ్ సెట్ లోనే ఉన్నారు, బట్ కంప్లీట్ గా వాళ్ళని డైవర్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ నో ప్రాబ్లం, వెస్టేజ్ లాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మనం చూస్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది 100%. కాబట్టి దీన్ని మనం ప్రమోట్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి సక్సెస్, మీరు అనుకున్నట్టు ఎంతో మంది యూత్ ని దీంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు మంచి నాలెడ్జ్ ఉంది మీ దగ్గర, మంచి వాయిస్ కూడా ఉంది. సో ఈవినింగ్ సెషన్స్ కూడా తొందరగా రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో లీడర్స్ 350+ మెంబర్స్ ఉన్నారు. మేడం మంచి నాలెడ్జ్ ని ఇచ్చారు. సో మంచి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంలోనే 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకే మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటామండి. మార్నింగ్ సెషన్స్ లో మనం అటెండ్ అవ్వడం ద్వారా మనం నాలెడ్జ్ తీసుకోవడమే కాదు, మన టీం కూడా మంచి నాలెడ్జ్ ఇప్పించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క లీడరు మీరు అటెండ్ అవుతూ మీ టీం అటెండ్ చేయించుకోగలిగితే సెషన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మేడం, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా మార్నింగ్ లో? మార్నింగ్ 6 o'clock ఇదే ఫస్ట్ సార్. గ్రేట్ గ్రేట్ మేడం, సూపర్, చాలా బాగా చెప్పారు. రెగ్యులర్ గా 5 o'clock లో చేస్తున్నాను, బట్ 6 కి ఇదే ఫస్ట్ సార్. సూపర్ మేడం, గ్రేట్. సో చాలా బాగా చెప్పారు. సో లీడర్స్, అదే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాండి, మేడం లాగా చూడండి మార్నింగ్ సెషన్స్ చాలా క్లారిటీగా తీసుకొని వచ్చారు ముందుకి. సో మీకు కూడా అవకాశం ఉందండి, యూటిలైజ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్ ని అండ్ ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని, ప్లాట్ఫామ్ ని. మీరందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ. సెకండ్ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి నేను కాల్స్ తీసుకుంటాను. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఎంతో మందికి మనం ఈ ఛానల్ ద్వారా నాలెడ్జ్ అనేది షేర్ చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకా ఎంతో మందికి చేరాలనే ఉద్దేశంతోనే సోషల్ మీడియాను కూడా చూస్ చేసుకున్నామండి. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసిడి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ పెట్టచ్చు, యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్ తో సబ్స్క్రిప్షన్ చేయించుకోవచ్చు. అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఇవాళ రెడీగా అవైలబుల్ ఉంది మన ఛానల్లో. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే, మీ టీంని కూడా సబ్స్క్రిప్షన్ చేయించుకోవడం. మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా, మీరు 1-to-1 చేస్తారా, హోమ్ మీటింగ్, వర్చువల్, లార్జ్ మీటింగ్స్ చేసినా సరే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. 100% మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది, మీ లోడ్ తగ్గిస్తుంది. అండ్ అన్లిమిటెడ్ వీడియోస్ ఉన్నాయి, 950 నియర్ టు 1000 వీడియోస్ ఉన్నాయి. మంచి మంచి లీడర్స్ నాలెడ్జ్ షేర్ చేస్తున్న రాత్రి సదానందం గారు మనకు లీడర్షిప్ ట్రైనింగ్ గురించి నాలెడ్జ్ ఇవ్వడం, ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అదేవిధంగా మనకు ఉన్నటువంటి విజన్ 31 డిసెంబర్ 2024 విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh ఎర్నర్స్, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతోపాటుగా 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. అందరూ ఈ విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీంను కూడా పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం కూడా థ్యాంక్ యూ అండి. సూర్యకుమార్ గారు థ్యాంక్ యూ, రాజ్ కుమార్ గారు సారీ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీకు నాలెడ్జ్, థ్యాంక్ యూ మేడం. సో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. మన టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంటూ మంచి సెషన్ ని తీసుకున్నారు. సో ఈ రోజు టీచింగ్ ప్రొఫెషన్ కానీ లేకపోతే ఇంకోటి డిపార్ట్మెంట్స్ ఉండే వాళ్ళు తక్కువగా వస్తారు, అంటే అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. బట్ మీరు టీచింగ్ ప్రొఫెషన్ ని స్టార్ట్ చేసి కెరీర్ గా తీసుకోవడానికి ముందుకు వచ్చారు. సో లాస్ట్ లో ఒకటి చెప్పారు, స్టూడెంట్స్ టీనేజ్ వాళ్ళకి ఈరోజు ఎంప్లాయీ రియల్ అంటే ఈరోజు సాఫ్ట్వేర్ లో కూడా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితిలో ఈరోజు సాఫ్ట్వేర్ కానీ మిగతా రంగాలన్నీ కూడా ఉన్నాయి. సో ఈవెన్ రాత్రి సదానంద గారు కూడా చెప్పారు, ఒక డిప్యూటీ కలెక్టర్ కూడా సెలవు లేక రిజైన్ చేయడానికి ఆవిడ నిర్ణయించుకొని రిజైన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే నిర్ణయం తీసుకోవాలి, చేస్తే అవుతుంది. ఎస్పెషల్లీ సెషన్ పరంగా తీసుకుంటే రామాయణంలో మనం చూస్తే రాముడికి కష్టాలు వచ్చాయి.
ఎందుకంటే లక్ష్మణుడికి చెప్పిన గీతను దాటింది సీతాదేవి, దానివల్ల మిస్టేక్స్ వచ్చాయి. ఈ రోజు ఈ సెషన్ సింపుల్ సెషన్ కాదండి. ఇది కరెక్ట్ గా ఎవరైతే ఫాలో అవుతారో 7 మిస్టేక్స్, సో ఇది ఫాలో అయితే డెఫినెట్ గా 100% మీరు 1 lakh 2 lakh 3 lakh ఇది పెట్టుకొని మనం చేస్తే డెఫినెట్ గా ఇది అవుతుంది. రోజు కూడా మన టీమ్ హెల్ప్ అండ్ యూట్యూబ్ ఛానల్ రికార్డ్ అయి ఉంది 7 మిస్టేక్స్. సో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం కరెక్ట్ గా తెలుసుకోగలిగితే 100% రీచ్ అవుతాం. బట్ అందరికీ లీడర్స్ తెలుసు, బట్ సిస్టమ్ లోకి వచ్చేసరికి అది ఆచరించట్లేదు. అప్లైన్ కి లేకపోతే లైఫ్ లైన్ కానీ రాత్రి సాధారణంగా చెప్పారు. సో హెల్ప్ చేయాలని ఆలోచన చూపిస్తారు తప్ప పక్కనే తాడు ఉంటుంది, నిచ్చెన ఉంటుంది, కానీ కింద పట్టుకున్న వ్యక్తి చెయ్యి అందిస్తున్నట్టు యాక్ట్ చేస్తారు. సో అలా మనం ఎంత వేరం అయితే అంత వేరం మన అప్లైన్ ఎలాంటి వాళ్ళు, లైఫ్ లైన్ ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటూ నీతి నిజాయితీతో మనం పనిచేయాలి తప్ప ఏదో ఎవరి కోసం చేయడానికి ఇష్టపడడం చేయడం కాదు. లాస్ట్ స్టోరీ కూడా అలాగే కనెక్ట్ చేసే సదానంద్ గారు. సో రాత్రి 500 మంది లాస్ట్ వరకు ఉన్నారంటే, సో ఇంకా జనాలు చాలా మంది ఇంకా మనకి వినడానికి చాలా అదే రకంగా చేయడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. సో మనం ఇమీడియట్ గా ఫోకస్ పెడితే డెఫినెట్ గా అవుతుంది. మంచి సెషన్ తీసుకున్నారు మేడం రాజ్ కుమార్ గారు. సో డెఫినెట్ గా మీరు ఏదైతే క్రూజ్ ట్రిప్ పెట్టుకున్నారో 100% అవుతుంది. దాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేయండి. దాని తగ్గట్టు మంచి టీం కోర్ టీం ప్లాన్ చేసుకుని డెఫినెట్ రీచ్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎవరైతే మీ అప్లైన్స్ ఉన్నారో రజనీ గారు ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో అందరు కూడా పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. సో అదే రకంగా లీడర్స్ మనకి ఇంకొక 6 days మాత్రమే ఉందండి మంత్ క్లోజింగ్ ది. సో సీరియస్ గా ప్లాన్ చేయండి. మొన్న రీసెంట్ గా వైజాగ్ లో పుట్టడం జరిగింది. సో ఒక ప్లంబర్ ఈ రోజు 5.5 lakh తీసుకుంటూ BMW కార్ 80 lakh ప్లస్ తీసుకున్నారు. అది ఆయనకి సాధ్యమైంది. అదే రకంగా డిఫరెంట్ లీడర్స్ వచ్చారు. సో మన టీం హెల్పింగ్ నుంచి మూర్తి గారి గారు కానీ, హరికృష్ణ గారు కానీ అందరూ కూడా ఒకప్పుడు స్టేజ్ కి ఎక్కడానికి చూడడానికి కూడా ఇబ్బంది పడేవారు. ఈ రోజు ఆ వేల మందికి మీటింగ్స్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే సెల్ఫ్ బిలీవ్, సో ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ వర్క్. మీరు కూడా కరెక్ట్ గా ఫోకస్ చేస్తే అవుతుంది. సో ఎవరికో వచ్చిందని కాదు, మనకెందుకు రాకూడదు, మనం ఎందుకు సాధ్య, మనకి భగవంతుడు ఏమి తక్కువ చేయలేదండి, బట్ మనకి మనమే తక్కువ చేసుకుంటున్నాం. సో అది పక్కన పెట్టేసి చేయగలిగితే డెఫినెట్ రీచ్ అవుతాం. సో లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి, మనం 10 మందికి హెల్ప్ చేయాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే భగవంతుడు మన శక్తిని ఇస్తాడు. బట్ స్వార్థం ఏమవుతుందంటే నేనే గెలవాలి, నా టీమే గెలవాలి అనే ఆలోచన మైండ్ సెట్ తీసేస్తే డెఫినెట్ గెలుస్తామండి. సో మనం వచ్చింది 10 మంది హెల్ప్ చేయాలి. సో కొన్ని వందల వేల లక్షల మంది పేదవాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి. అందులో ఒక 10 మంది హెల్ప్ చేయాలని పెట్టుకుంటే మనకు తెలియకుండా కొన్ని లక్షల కుటుంబాలు నిలబడతాయి. సో దాన్ని ప్లాన్ చేయండి, సీరియస్ గా కమిట్ చేయండి, డెఫినెట్ మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సో రాత్రి సదానంద గారు మంచి సెషన్ ఇచ్చారు, ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ లో రికార్డ్ అయింది వినండి. అదే రకంగా ఈ రోజు మనకి ఈవినింగ్ సంధ్య మేడం సెషన్ ఉంది, ప్రమోట్ చేసుకోండి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాబోయే మంత్స్ లో మనకి బూట్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ మంత్ సారీ 2 days బిఫోర్ మనం చూసాం వైజాగ్ లో బూట్ క్యాంప్ ఆల్మోస్ట్ 1600 మంది దగ్గర వస్తే అందులో 600+ మెంబర్స్ మన టీమ్ హెల్పింగ్ అనేది వచ్చారు. సో అంటే నియర్లీ దాంట్లో 40% ఆక్యుపై చేసాం. సో ఇప్పుడు మనం జరగబోయే బూట్ క్యాంప్స్ లో మనం మాక్సిమం టు మాక్సిమం మన టీమ్స్ పుల్ చేయాలి. టికెట్ అనేది వెన్యూ అనేది అనౌన్స్ చేస్తాం. సో వరంగల్ నుంచి 300 మెంబర్స్ వచ్చారు. సో ఇప్పుడు మనకి వరంగల్ నెక్స్ట్ జరగబోతుంది. సో దాన్ని ఇమీడియట్ గా మన టీం బ్లాక్ చేసుకోవాలి. సో టికెట్స్ అనేది అలాట్మెంట్స్ చెప్తాం, ఇమీడియట్ గా బ్లాక్ చేసుకోవాలి. సో దానికి డేట్స్ అనేది ఇస్తాం ఆ డేట్ లో, ఎందుకంటే ఓవరాల్ గా మనం సావుగారి టీం కూడా టికెట్స్ ప్లాన్ చేయాలి. సో ఎందుకు మనకి సపోర్ట్ చేశారని కానీ కాదు, కానీ మనం ఒకరికి హెల్ప్ చేయాలని ఆలోచన ఉంది మనకి. సో డెఫినెట్ గా మనం అందరి టీంకి ఇవ్వాలి కాబట్టి సో ఫస్ట్ ఈస్ ఫస్ట్. సో టికెట్ డేట్స్ ఇస్తాం, ఇమీడియట్ అనౌన్స్ చేస్తామండి, దాన్ని అప్లై చేసుకోండి. అదే రకంగా లీడర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు హెచ్ఓవర్స్ లిస్ట్ లో చూసుకుంటే మన తెలంగాణలో మన ప్యారల్ టీం అయిన బీబీ మేడం ఆవిడ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, గెలుపు సీక్రెట్ అని. అయితే మనం మీటింగ్ చేయాలి, లేకపోతే మీటింగ్ లో టీం కూర్చోబెట్టాలి. సో ఇది మనం వింటాం మహా అంతే, అంటే ఎంత ఈజీగా ఒక 3వ తరగతి 4వ తరగతి చదువుకున్నావిడ 4 లక్షలు తీసుకుంటున్న సీక్రెట్ ఇదేనా అని తెలుసు, కానీ దాన్ని మనం ఆచరించడానికి ఇష్టపడట్లేదు, ఇబ్బంది పడుతున్నాం. సో ఇక్కడ క్లియర్ పాయింట్ చెప్తున్నాండి, నిజంగా మీరు మీ టీం కి రెగ్యులర్ గా మీటింగ్ చేస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఎక్కడ మీటింగ్ చేస్తే ఆ మీటింగ్ తీసుకెళ్ళండి, అప్పుడు మీరు 100% సక్సెస్ అవుతారు. అంతే తప్ప మీరు మీటింగ్ చేయరు, టీం మీటింగ్ వెళ్ళవద్దు అంటే ఇది 100% ఫెయిల్యూర్ రాదు కాదండి. సో డెఫినెట్ గా మీ ఫెయిల్యూర్ అవుతుంది. సో దాన్ని అర్థం చేసుకోండి. మీటింగ్ చేయలేకపోతున్నాం, నో ప్రాబ్లం, టీం ని మీటింగ్ తీసుకెళ్ళండి డెఫినెట్ గా. సో దానికి నేను అప్రిషియేషన్ చేస్తానంటే మన కరీంనగర్ నుంచి రాము గారు సో బూట్ క్యాంప్ వచ్చారు, మళ్ళీ కరీంనగర్ బూట్ క్యాంప్ లో మళ్ళీ ఆయన టీమ్ తో కలిసి వెళ్ళారు. సో ఇక్కడ రాము అనే వ్యక్తి ఆయనకి ఏం వచ్చా ఏం రాదే కాదండి. సో ఆయన మీటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు వైజాగ్ కి కరీంనగర్ నుంచి వచ్చారు, మళ్ళీ వెంటనే లీలావర్ణి గారు బూట్ క్యాంప్ కరీంనగర్ అయితే కరీంనగర్ వెళ్ళారు. సో ఇలా నేర్చుకోవడానికి ఇష్టపడితే ఎలాంటి వ్యక్తిని శక్తిగా మాట్లాడు. సో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.
రాజ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రజిత గారు. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రాజకుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. ఇందులో నాకు కనెక్ట్ అయిన పాయింట్ మన ఏంటంటే అబ్బాయి మనకి ఐడి ఇచ్చిన వ్యక్తి సరే నాలెడ్జ్ ఉన్నా నాలెడ్జ్ లేకపోయినా కానీ వాళ్ళతో మనం ఎప్పుడు కూడా గొడవపడద్దు. అలానే మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. మనకి ఫీల్డ్ వర్క్ వెళ్ళినా కానీ మనం ఏంటంటే డెమో చూపెట్టాలి, ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ అవుతుంది. సో పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. ఇలానే మీ టీంలో కూడా ప్రజెంట్ మనకి సెషన్ చెప్పే వాళ్ళని క్రియేట్ చేయండి మేడం. 100% మీరైతే క్రూల్ ట్రిప్ కాదు మేడం, 100% మీరు 2-3 నెలల్లో నైట్ ఈవినింగ్ సెషన్ కూడా వస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం, మీ యొక్క డ్రీమ్స్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్డర్స్, మైసెల్ఫ్ ప్రజిత అండి. ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాను. నా యొక్క డ్రీమ్ అయితే ఒక 3 lakhs తీసుకునే సంకల్పం ముందుకు వెళ్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. మధుసూదన్ రెడ్డి గారు. ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. రాజకుమార్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో మేడం, ఫస్ట్ టైం అయినా కూడా ఎలాంటి భయం లేకుండా టెన్షన్ లేకుండా చెప్పారు మేడం. సో సింపుల్ గా మీకు వచ్చిన వేలో 7 steps 7 మిస్టేక్ చెప్పారు. సో బాగుంది మేడం. సో మీరు అంటే నేను చూసేది ఏంటంటే మీ దగ్గర ఒక కమిట్మెంట్ మీలో చూస్తాను మేడం. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి అయినా అదే కమిట్మెంట్ తోటి ఉంటారు, మీ వర్క్ కూడా అలాగనే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ మేడం. తప్పకుండా మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది కంపల్సరీ నెరవేరాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఉమా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సదానందం గారు. సదానందం సార్. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రాజకుమార్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ మేడం. వాస్తవానికి ఎక్కడ తడబాటు లేకుండా ఫస్ట్ టైం కూడా పర్ఫెక్ట్ చెప్పారు మేడం. 7 steps 7 మిస్టేక్స్ 100% మనలో మనం కరప్షన్ చేసుకుంటే 100% ముందుకు వెళ్తాం అని చెప్పేసి మళ్ళీ మంచి పాయింట్స్ చెప్పారు మేడం. 100% మీ డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు ముత్యాల సదానందం. నా డ్రీమ్ ఏంటంటే నాతో పాటు జర్నీ చేసే వాళ్ళని గెలిపిస్తూ నేను గెలవాలన్న ఆలోచనతో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఉమా సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. జూమ్ లో లాగిన లీడర్ కి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. లక్ష్మణ్ గౌడ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజకుమార్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ సెషన్ మేడం. మీరు చెప్పిన Thank you, 7 sir. steps గురించి కానీ ఇంత సింపుల్ గా బాగా చెప్పారు మేడం. మనం ప్లాన్ చెప్పేటప్పుడు హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు మనం వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు ఉండే విధంగా చూసుకోవాలనేది బాగా నచ్చింది మేడం. మరియు డెమోతో చూపించి చెప్పడం అనేది నాకు చాలా కనెక్ట్ అయింది మేడం. మేడం నీ డ్రీమ్ అనేది ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ గుడ్ సార్. మార్నింగ్ లీడర్స్. నా పేరు లక్ష్మణ్ కమలాపూర్. నా అప్లైనర్స్ సత్య సార్. నా మెంటర్ వచ్చేసి గువాడి సరానందం, రజిత మేడం, మధు సార్, రజనీకర్ సార్ అండర్లో వాళ్ళ సలహాలతో ముందుకు వెళ్తున్నాను. నా గోల్ వచ్చేసి 1 year కల్లా 1 lakh 1 car తీసుకోవాలని సంకల్పంతో వర్క్ చేస్తున్నాను మేడం. మరియు నాతో కమిట్మెంట్తో వర్క్ చేసే వాళ్ళకు కూడా 1 car 1 lakh వచ్చేలాగా వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. స్వప్న స్వామి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ రాజకుమారి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం సెషన్ చాలా బాగా వచ్చింది. మీరు నా అండర్లో వర్క్ చేయడం అనేది హ్యాపీగా ఉంది. మనకి మెంటర్స్ వచ్చేసి రజిత మేడం, మధుసూదన్ సార్, రజనీకాంత్ సార్, ఈ ముగ్గురి ఆధ్వర్యంలో మనం వర్క్ చేయడం ఎంత ముఖ్యమో మన అండర్లో నా కింద మీరు వర్క్ చేయడం కూడా అంతే సంతోషంగా ఉంది మేడం. నాకు ఇందులో కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మీరు ఇండియన్ కంపెనీ ప్లస్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అని మీరు జాయిన్ అయ్యానని చెప్పారు. అది ఇంకా కాపీ కొట్టడం అది చిన్నప్పుడు చేయడం వద్దన్నారు. ఇప్పుడు బిజినెస్ లో అదే ఇంపార్టెంట్ మనకి. అది నేర్చుకోవడం పెద్ద పనేం కాదు. సో థ్యాంక్ యూ మేడం. సెషన్ అయితే బాగా వచ్చింది. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ప్రజెంట్ నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నా అండర్లో ఎవరైతే కష్టపడి వర్క్ చేస్తున్నారో వాళ్ళ డ్రీమ్స్ ని నెరవేరుస్తూ నేను నెక్స్ట్ ఇయర్ ఈ టైం లోపల 1 car 1 lakh అనేది తీసుకోవాలని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ ఈ Thank you. అవకాశాన్ని ఇచ్చినందుకు. ఉమా సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. నాగ దస్తగిరి గారు. రాజేందర్ శాలిని గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా గ్రేట్ సెషన్ మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. 7 మిస్టేక్స్ గురించి చాలా బాగా చెప్పారు మేడం, చాలా నాలెడ్జ్ ఇచ్చారు మాకు. ఫస్ట్ మీరు ఒక విషయం చెప్పారు మేడం, నా ఎన్నో నెట్వర్క్లు వచ్చినాయి కానీ అన్ని రిజెక్ట్ చేసిన ఇది నా దేశంలో తయారయ్యే ప్రోడక్ట్ గురించి మన భారతదేశంలో తయారైంది కాబట్టి దానికి యాక్సెప్ట్ చేసి చేస్తున్నా అని చెప్పారు. చాలా గ్రేట్ మేడం. అట్లనే మన అప్లైన్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కానీ మన అప్లైన్ మాట వినాలి, అప్లైన్ గౌరవించాలి అని చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం. అట్లనే మనం ప్రోడక్ట్ వాడిన తర్వాతనే ఈజీగా చెప్పగలం అని చెప్పారు మేడం. చాలా నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి, మీరు కూడా క్రూయిజ్ ట్రిప్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మేడం మాట్లాడతారు మేడం. రాజకుమార్ గారు మీరు. ఓకే లీడర్స్, మళ్ళీ చెప్తున్నాను, అంటే మనకు ఉన్నటువంటి నెట్వర్క్ బిజినెస్ లో అన్నిటికన్నా కూడా వెస్టేజ్ అనేది టాప్ 1. అంటే ఫ్యూచర్ గురించి కూడా మన లీడర్స్ చెప్తున్నారు ఏ రేంజ్ లో ఉంటుంది ఏంటిది అనేది. కాబట్టి అసలు వెస్టేజ్ ఎవరు కూడా తక్కువ అంచనా వేయకండి. సో కష్టపడి మంచి రిజల్ట్స్ తెచ్చుకోండి, సక్సెస్ఫుల్ అవ్వండి లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. సో మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రంజిత్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రాజ్కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. ఇంకా మనకి 6 days మాత్రమే ఉంది. సో ఒకసారి క్రూజ్ ట్రిప్ కోసం నేను చెప్తానండి. క్రూజ్ ట్రిప్ అనేది ట్రావెల్ ఫండ్ 70,000 ప్లస్ ఉండాలి. దానికి ఏదైతే 12 floors ఉంటుంది షిప్ అది. సో దాంట్లో జర్నీ అనేది సింగపూర్, మలేషియా, బాలి ఇలా 3 countries లో 2 తీసుకుంటారు. సో మనం అది ఒక వండర్ఫుల్ ఒక స్వర్గం లాంటి ఒక ట్రిప్ మనం తీసుకుంటున్నాం. ఎస్పెషల్లీ మనకి ఆ ట్రిప్ లో మన మేనేజ్మెంట్ గౌతమ్ బాలి గారు, దీపక్ గారు, కన్వర్ గారు, సో వాళ్ళు మనతో పాటు జర్నీ చేయడానికి వస్తున్నారు. సో మేనేజ్మెంట్ మనతో పాటు వస్తున్నప్పుడు అంటే భగవంతుడితో పాటు మనం 6 రోజులు ఉండాలి. 6 రోజులు చేయాలంటే ఈ రోజు హిందూ అయిన, ముస్లిం అయిన, క్రిస్టియన్ ఏ దేవుడు కూడా మనకి ఎవరో కనిపించరు. బట్ దేవుడు అనేవాడు ఒక రూపంలో మనకి ప్రత్యక్షం అవుతారు. అది మన బాలిగారు అనొచ్చు, లేకపోతే దీపక్ కన్వర్ అనొచ్చు. ఎందుకంటే ఒక అవకాశాన్ని దేవుడు వేరే రూపంలో ఇస్తాడు, అంతే తప్ప మనం డైరెక్ట్ గా ఏది చర్చిలో, మసీదు, గుడిలో ఉండదు. సో వీళ్ళ రూపంలో వచ్చిందంటే వీళ్ళని మనం దేవుడు మనం డైరెక్ట్ గా చూడలేం. అలాంటిది ఇన్ని కోట్ల మందికి 3.5-4 కోట్ల మందికి లైఫ్ ఇస్తున్నారంటే వీళ్ళు కూడా ఈక్వల్ టు గాడ్ అండి. సో అలాంటి వాళ్ళతో మనం జర్నీ చేయాలంటే సీరియస్ గా ఈ ఉన్న 5 months సీరియస్ గా కమిటెడ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా మనం రీచ్ అవ్వచ్చు.
సో ఎవరైతే సిల్వర్ అండ్ అబవ్ ఉన్నారో 2 LOBs తీసుకోగలిగితే ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. 70,000 మీకు ట్రావెల్ ఫండ్ మీ అకౌంట్ లో ఉంటే మీరు హ్యాపీ వెళ్ళొచ్చు. సో ఏది కష్టమైనది కాదు, ఏది అంత ఈజీ అని కాదు, బట్ ప్రయత్నిస్తే 100% అవుతుంది, డెఫినెట్ గా 100%. ఎందుకంటే మన బుట్ క్యాంప్ చూసాం, ప్లంబర్ హైట్ 4.5 4.5 అడుగుల వ్యక్తి ఈ రోజు 80 లక్షల కార్ BMW కార్ తీసుకోవడం ఒక ఏదైనా జరుగుతుంది, అది ఇంపాసిబుల్ అనేది కాదు. నిన్న వరంగల్లో మనం చూసాం బీబీ మేడం పాండు సార్ది. సో మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. ఒకప్పుడు మేము ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళి మీటింగ్స్ చూసేవాళ్ళు, ఇప్పుడు మన దగ్గరలోనే జరుగుతుంది. సో ఒక డిసైడ్ అవ్వండి, అదొకటి. తర్వాత ఈ 10 crore క్లబ్ లో 5 crore, 3 crore, 2 crore ఎవరైతే డైరెక్టర్స్ అండ్ అబౌవ్ ఉన్నారో అక్కడ 16,000 పాయింట్లు వచ్చిస్తే చాలు మనకి 5 crore క్లబ్ వస్తుంది అనుకుంటారు. అది కాదండి. సో అక్కడ విషయం ఏంటంటే ఎవరైతే 16,000 ఉందో వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు 10th క్లాస్ లో 35 మార్క్స్ వస్తే పాస్, అంతే. పాస్ అయిన దానికి ఇంజనీరింగ్ డిగ్రీ మనకి ఏదో ఎక్స్ట్రా జాబ్ ఇచ్చేస్తారని కాదు, నెక్స్ట్ వెళ్ళడం కోసం సపోర్ట్. సో అలాగే ఇక్కడ మనకి 16,000 పాయింట్లు మొత్తం ఈ 5 నెలలు 6 నెలలు వస్తాయి అంటే దానికి మనకి సంబంధం ఏంటంటే అక్కడి నుంచి మనకి ఆ 5 crore క్లబ్ లో భాగస్వామ్యం వస్తుందని. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత ఎక్కువ పీవీ చేస్తే అంత ఎక్కువ మనం 5 crore క్లబ్ లో షేర్ తీసుకోవచ్చు, వాటా తీసుకోవచ్చు అని అది అక్కడ ఉద్దేశం అండి. సో డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 5 crore క్లబ్ లో కొద్దిగా ఎక్కువ పీవీ పెట్టుకోవడానికి ప్లాన్ చేయండి. సో దానికి ఏమవుతుందంటే టీమ్ గ్రోత్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, అదొకటి. తర్వాత ఇందాక మీకు చెప్పినట్టే దయచేసి మీటింగ్స్, ట్రైనింగ్స్ ఎక్కడ మీకు పోస్ట్ కనిపించినా, ఫేస్బుక్ లో కానీ ఇంకోటి కనిపించినా మీ అప్లైన్ వెళ్ళొద్దన్నారు, లేకపోతే మీకు డౌన్లైన్ వద్దన్నారు, ఎవరు రావట్లేదు కాదు, మీరు మీ అందరి ముందు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఫస్ట్ స్టెప్ మీరు వెళ్ళడానికి ప్లాన్ చేయండి. సో రీసెంట్ గా మనం చూసాం, మన వైజాగ్ బుట్ క్యాంప్ లో దీపక్ సూద్ గారు మాట్లాడుతున్నంతసేపు కూడా 47 లక్షలు తీసుకున్న సుబ్బయ్య శెట్టి అలా నించొని ఉన్నారు. సో ఎక్కడికే కదలలేదు. కానీ చాలా మంది లీడర్స్ మనం చూస్తుంటాం 5,000, 10,000, 25,000, 50,000 వచ్చేసరికి మీటింగ్స్ లో ఒక ట్రైనర్ మాట్లాడుతుంటే వీళ్ళు బయట తిరుగుతుంటారు, ఫోన్ లో మాట్లాడుతుంటారు, చేస్తుంటారు. డబ్బు ఊరికే రాదండి. ఎవరికైతే ఫోకస్, కన్సిస్టెన్సీ, దాంతో పాటు ఒక వ్యక్తికి మనం ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఉంటుందండి, గ్రాటిట్యూడ్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి ఒక మీటింగ్ కి ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు డిసిప్లిన్ అనేది పాటించాలి. సో డిసిప్లిన్ మనమే పాటించుకుంటా, టీం పాటించమంటే కాదు అది. సో ప్రతి లీడర్ కూడా ఇక్కడ డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ కాదని రియూసీ కాదు, సుబ్బయ్య శెట్టి లాంటి వ్యక్తి అలా నించొని ఉన్నాడు. కంటిన్యూ దీపక్ గారు మాట్లాడుతున్న సేపు ఆయన నించొని ఉన్నాడు, ఆల్మోస్ట్ 1.5 hour 2 hours నించొని ఉన్నాడు. అంత పెద్ద 7 అడుగుల వ్యక్తి ఆల్మోస్ట్ 2 hours నించున్నాడు. ఎందుకు కారణం అంటే ఒక ఆలోచన అండి. సో అలాంటి డిసిప్లిన్ అనేది మీరు నించోమని చెప్పట్లేదు, బట్ మీరు అలాంటి టైంలో బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడడం కానీ లేకపోతే ఇంకోటి చేయడం కరెక్ట్ కాదు అది. సో మీకు ఎంత నాలెడ్జ్ వచ్చినప్పుడు కూడా నేర్చుకోవడానికి ఉండాలి. సో అది అప్లై అవ్వడం ఎవరైనా కూడా. సో అదొకటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది చాలా చాలా వర్త్ మనకి, మన అచీవ్మెంట్ కోసం. సో ఎవరైతే కొత్త టీమ్స్ ఉన్నారో, కొత్త మెంబర్స్ ఉన్నారో అందరికీ సిఎన్సీ కోసం ప్రమోట్ చేయండి, సిఎన్సీ కోసం ముందుకు తీసుకెళ్ళండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇందాక ఎప్పుడు చెప్తుంటాం మన టీం హెల్పింగ్ అనేది ఉండేది లక్ష్యం ఒకటేనండి. 10 మంది హెల్ప్ చేయాలి, కొన్ని వందల వేల మంది హెల్ప్ చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలి. సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు చాలా మంది. ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా వయసుతో సంబంధం లేదు, లేకపోతే చదువుతో సంబంధం లేదు, పొట్టి సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. మనం ఈ జీవితం భగవద్గీత ఇచ్చంటే కొన్ని వందల మందికి ఆరోగ్యం ఇవ్వాలి, ఆదాయం ఇవ్వాలి. అదే ఒక మనకు ఫోకస్ అండి. సో ఎవరు నవ్వుకున్నా, ఎవరు ఏడ్చినా, ఎవరు ఇదిన్నా మన లక్ష్యం ఒకటే, పేదవాళ్ళు హెల్ప్ చేయాలి. దానికోసం మనం ముందున్నాం. సో అందరు కలిసికట్టుగా ముందుకెళ్దాం. డెఫినెట్ గా ట్రూ స్ట్రిప్ లో 500 మంది పైనతో మన స్ట్రిప్ లో ఉందామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా సార్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. ఈవినింగ్ సండే మేడం సెషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. 260+ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ లింక్ అనేది లోడ్ అవుట్ చేయడం జరుగుతుంది మేడంది. ఇవాళ థర్స్డే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన పోస్టర్ అది మీకు రిలీజ్ అవుతుంది, లింక్ అది ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. రెగ్యులర్ గా మీటింగ్స్ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ మేడం. రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ రంజిత్ సార్, థ్యాంక్ యూ.